దూరానికి ఆనందంగాను, దగ్గరికి విషాదంగాను కనిపించేదే జీవితం. ఎప్పుడూ నీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించి చూడు. చాలా ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. నువ్వు పుట్టింది నీకు వచ్చే కష్టాలను చూసి ఆగిపోవటానికి కాదు, కష్టాలను ఎదిరించి నువ్వేంటో ఈ లోకానికి చూపటానికి. సక్సెస్ అవుదాం అని డిసైడ్ అయినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సక్సెస్ అవ్వాల్సిందే. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు చేసే వెనకడిగే నీ మొదటి ఓటమి. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలనుకుంటే సర్దుకుపోవాలి. నువ్వు సరిగ్గా ఉన్నట్లయితే కోపం పడవలసిన అవసరం లేదు. నువ్వు తప్పుగా ఉన్నట్లయితే కోపం పడినా అర్థం ఉండదు. ధీరుడెప్పుడు తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుండి తీసుకోవాలనుకోడు. భరోసా లేని బంధం, స్వార్థంతో నిండిన స్నేహం ఉన్నా వ్యర్థమే. ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం మీ అనుకున్న వారి వద్ద లభిస్తుంది. అందుకే ఖాళీ సమయాల్లో మీ అనుకున్న వారితో సంతోషంగా గడపండి. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడకు. తలెత్తుకొని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే నీ శత్రువును భయపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు. జీవితంలో మీరు మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవటానికి ఎవరు ఉండరు. మీతో పాటు మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు పడిపోతే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. జీవితం చాలా అందమైంది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు. ఆనందంగా జీవించు. నమ్మకం ఉంటే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది. నమ్మకం లేకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగానే అనిపిస్తుంది. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మనుషులు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలికవుతుందనుకుంటారు. కానీ నిజానికి అలా బాధలు పంచుకున్న మనుషులు ఇతరులకు చులకనవుతారు. జీవితంలో నిశ్శబ్దం, చీకటి నేర్పే పాఠం చాలా లోతైంది. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడూ నిజాన్ని చెబుతుంది. చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపుతుంది. మనసుకు కష్టంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా పలకరించే ప్రతి స్నేహితుడు ఒక గొప్ప ఆప్తుడే. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయంటే బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు. లక్షలు ఖర్చు పెట్టినా చేతులు 100ల కోసం అడుగుతున్నాయంటే దాని అర్థం నువ్వు ఖర్చు పెట్టిన లక్షలు సరైన వాళ్ళ కోసం కాదు అని. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవటం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. నీకు తోడుగా భగవంతుడున్నాడు. అందరు మీతో చివరిదాకా ఉండాలని లేదు. ఎవరి ప్రయాణం వాళ్ళది. ఉన్నళ్లతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. ప్రశాంతతను దూరం చేసే ఏ పరిచయమైనా గొప్ప అనుభవమే. దాని నుంచి నేర్చుకోవాల్సిందే. విలువైన వాటిని భగవంతుడిచ్చే ముందు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే వాటి విలువ తెలియాలి కాబట్టి. సంతృప్తితో ఉన్నవారికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తితో ఉన్నవారికి ఐశ్వర్యం కూడా దుఃఖాన్ని ఇస్తుంది. ప్రతికూల మనసు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతుంది. మరియు సానుకూల మనసు ప్రతి విషయంలోనూ అవకాశాన్ని చూస్తుంది. బాధ కూడా తన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తుంది. గుండె భారమే పెరిగిపోతుంది. మీరెన్ననుకున్నా, ఎంత ఆరాటపడినా రాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అన్నీ శాశ్వతమైనవి మాత్రమే నీ జీవితంలో ఉండాలని నువ్వు కోరుకోకు. ఈ సృష్టిలో శాశ్వతమైంది ఒక్క మరణం మాత్రమే. పగకు, ద్వేషానికి మనసులో చోటివ్వకండి. అవి మనిషికి నిద్రకు, మనసుకు శాంతిని దూరం చేస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. అన్ని కష్టాలు వాటంతట అవే దూరం అవుతాయి. ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ.
బాధను కూడా ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళని పడగొట్టగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి జీవితం ఉంటుంది. నీ మొదటి మెట్టులోనే నీ గమ్యాన్ని చూడు. చెయ్యాల్సింది చేసినప్పుడే జరగాల్సింది జరుగుతుంది, దక్కాల్సింది దక్కుతుంది. వివరంగా ఎన్ని మాటలైనా విను, విలువైంది ఒక్క మాటలో చెప్పు. సమస్యలపై దృష్టి పెడితే మరిన్ని సమస్యలే ఎదురవుతాయి. అవకాశాలపై దృష్టి పెడితే కొత్త అవకాశాలు ద్వారాలే తెరుచుకుంటాయి. సృజనాత్మకంగా ఆలోచించండి. జీవితంలో మార్గాలు మారిపోతాయి. నువ్వు గెలిస్తే తప్పులను కూడా గొప్ప కథలుగా చెబుతారు. నువ్వు ఓడితే నీ నిజాలు కూడా తప్పులుగా చూపిస్తారు. ఏ జీవితం కూడా గెలుపుతోనే మొదలు కాదు, ఓటమితోనే ఆగిపోదు. నువ్వు సహనంతో సంకల్పిస్తే పరిస్థితులు, ఫలితాలు అన్నీ మారిపోతాయి. అర్హత లేని వాళ్ళ దగ్గర నీ నమ్మకాన్ని నిరూపించవద్దు. ఎప్పుడూ సమస్యలే కష్టంగా ఉంటాయి, పరిష్కారాలు ఈజీగానే ఉంటాయి తెలుసుకుంటే. చూడకుండానే నిజాన్ని ఊహించకు, అబద్ధానికి సాక్ష్యం చెప్పకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.